రైతులను చింతపెడుతున్న చింతపల్లి ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది. వైట్నర్తో రైతుల స్థిరాస్తులను కొల్లగొడుతున్న ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది. పెయింటింగ్ కింద వాస్తవాలను గుర్తించేది ఎవరు? జరిగిన అక్రమాలపై వార్త ప్రచురించినందుకు విలేకరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నల్గొండ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదంట. ఈ అమ్మాయి మీరు చేసే పని తప్పురా. ఇదిగో వైట్నర్ చూడండి, ఎట్లా క్లియర్గా కనపడుతుంది చూడండి. వైట్నర్ ఇట్లా చేశాడని చెప్పి రిపోర్టర్ రాస్తే వాడిపైన కేసు పెట్టాడంట ఈయన. చింతపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులు అంతులేని అవినీతికి బలి అవుతున్న రైతులు ఎందరో. రికార్డు మాటను చిత్రమైన పేర్లను గుర్తించడం ఎలా? న్యాయబద్ధంగా పరిపాలన సాగించవలసిన అధికారులే అందులో ఉన్న లొసుగులను తెలుసుకొని అడ్డదారుల అక్రమాలకు పాల్పడుతూ అంచెలంచెలుగా మోసం చేయడంతో వీరికి మరెవరూ సాటారన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలపై వార్తలు ప్రచురించినందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ వారికి ఉన్న హోదాను పలుకుబడిని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనుకాటం లేదు. చింతపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎంఆర్ఓ కార్యాలయంలో రికార్డు వద్దకు వెళ్ళాలంటే అటెండర్ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ వరకు అందరినీ సంప్రదించి అనంతరం రికార్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి పద్ధతిని పక్కకు పెట్టి వారికి ఇష్టానుసారంగా రికార్డ్ అసిస్టెంట్ లేదా ఎంఆర్ఓ లేదా డిప్యూటీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో రికార్డులు తారుమారు చేసే కార్యక్రమం ముందు వేసుకొని ఎవరి భూమి ఎవరిదో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉండిపోవడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ తతంగంలో ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారికి భారీగా ముడుపులు చెల్లించి లేదా బహుమతి రూపంలో కొంత సొమ్మును ముట్టచెప్పాల్సిన అవసరం ఏర్పడిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారంట. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ పరిధిలో గతంలో పార్టీషన్ చేసి తండ్రి రాసిన వీలునామా లేదా పార్టీషన్ పద్ధతిలో సక్రమంగా తమ వారసులకు దక్కే విధంగా రాసిన వీలునామాను వైట్నర్తో మార్చేసి కొందరు పేర్లను రికార్డు పరంగా తొలగించి వారి నుండి భారీ నుంచి అతి భారీగా సొమ్ము తీసుకొని కొందరు మాత్రమే వారసులుగా సృష్టించడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం భూ రికార్డులు ఏం చెప్తున్నాయి? భూమి ఒక ఆస్తిగా ప్రత్యేకమైంది, ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది. దాని విలువ దాని స్థానం మీద ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో దాని డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే దాని సరఫరా మాత్రం అలానే ఉంటుంది. ఎక్కడ భూమి పెరగదు కదా, మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి కానీ భూమి మాత్రం పెరగదు కదా. భూమిపై విస్తృత హక్కులు ఉన్న ప్రజలు భూమి లేని వారి కంటే మెరుగ్గా ఉంటారు. ఎందుకంటే భూమి హక్కులతో వచ్చే మార్కెట్లు ఇతర ఆర్థిక అవకాశాలకు మెరుగైన అవకాశం ఉంటుంది. భూమి యాజమాన్యాన్ని భూ హక్కు అనేది లేదా భూమి లేదా స్థిరాస్తి యొక్క యాజమాన్యాన్ని నిర్ణయించే పత్రం. స్పష్టమైన భూమి హక్కు కలిగి ఉండటం వల్ల ఆస్తిపై ఇతరుల నుంచి లేదా ఇతర వాదుల నుండి హక్కుదారు హక్కులు రక్షిస్తుంది. భారతదేశంలో భూ యాజమాన్యాన్ని నమోదు చేయబడిన అమ్మకపు పత్రాలు, ఆస్తి పన్ను పత్రాలు, ప్రభుత్వ సర్వే రికార్డులు మొదలైన వివిధ రికార్డుల ద్వారా నిర్ణయిస్తారు. చింతపల్లి ఎంఆర్ఓ రమాకాంత్ శర్మ మాట్లాడుతూ రికార్డులలో పేర్లను తుడిపేసిన విషయం తమకు తెలియదని, అలాంటి సంఘటన ఏదైనా జరిగి ఉంటే సంబంధిత అధికారులను తక్షణమే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. చింతపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు రైతుల కోసం పనిచేయకుండా దళారుల కోసం లేదా రియల్టర్ల కోసం పనిచేసే విధంగా అడుగులు వేయడం జరుగుతుంది. రైతుల పక్షాన్ని నిలబడి వారి సమస్యలు పరిష్కరించే విధంగా అడుగులు వేయాల్సిన అధికారులు ఈ మండలానికి రావాలని రైతులు ఎదురు చూస్తున్నారు. చింతపల్లి మండలం వారి కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై నల్గొండ జిల్లా కలెక్టర్ దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారంట.